సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని ప్రజలను మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు భూలోకంలో సంచరిస్తున్న రోజులలో అనేకమైన మాటలు చెప్పడం జరిగింది. పర్వతాల మీద చెప్పారు, పరలోకాన్ని గురించి చెప్పారు, రాబోతున్న రాజ్యం గురించి చెప్పారు, నోరు తెరుచుకున్న పాతాళాన్ని గురించి చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఈరోజు మీతో చెబుతాను. లోకా సువర్తమానం 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుదాం. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని చెప్పాను. ఇక్కడ లోతునకు నీ దోణెను నడిపించి చేపలు పట్టుటకు వల వేయుడి. నీ వల నీ పడవ నిండాలి అనుకుంటే, నీ హృదయం మెండైన సంతోషంతో నింపబడాలి అనుకుంటే, నీవు నీ దోణెను లోతునకు నడిపించి అప్పుడు వల వేయండి చేపల కొరకు. జీవితంలో ఎవరైనా విఫలమైపోయిన వాళ్ళు ఉంటే, తాను ఎదురు చూసిన ఫలితం కలగని వాళ్ళు ఉంటే, నా రాత ఈ సంవత్సరం బాగోలేదు అనుకునే వాళ్ళు ఉంటే, ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అవసరమైన మాటలే రాశాడు. ఇంతవరకు నీ జీవితంలో చాలాసార్లు లోతుకి వెళ్ళావు. అయితే ఈరోజు నా దేవుడు చెప్పేది ఆధ్యాత్మిక గుణపాఠానికి సంకేతం. ఇప్పుడు ఆ మాట చెప్పగానే ఇతడు అన్న మాట ఏమిటంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా అని. తాను పడ్డ ప్రయాస మాత్రం నిజమే, కానీ ఇప్పుడు లోతుగా నడిపించే ఈ పడవ యొక్క పరిస్థితి ఏమిటంటే, గతానికి ఇప్పుడు తేడా ఉంది. గతంలో యేసు లేకుండా లోతుకి వెళ్ళావు, ఇప్పుడు యేసు నీ పడవలో అడుగు పెట్టాడు. యేసు నడిపించే లోతుకి నీవు నడవాలి. యేసు లేకుండా నడిచిన లోతుల గురించి నేను ఎక్కువసేపు చెప్పనక్కరల, కానీ యేసుతో ఎంత లోతుకి వెళ్ళావు? యేసు చెప్పినంత లోతుకి వెళ్ళావా? యేసు నడిపించినంత లోతుకు వెళ్ళావా? దేవుడు నడిపించే లోతునకు నీ నావ తప్పనిసరిగా నడిపించబడునుగాక. మరి ఈ మాట విన్న తర్వాత మనం ఆలోచిస్తాం కదా, యేసుతో నేను ఎంతవరకు లోతు నడిచాను? యేసుతో ఉన్నట్టే ఉండి లోతుకు నడని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఈ రోజున స్నేహితులతో నీ లోతు తెలిసిన, బంధువులతో నీ లోతు తెలిసిన, తోటి వ్యాపారులతో నీ లోతు తెలిసిన, దేవునితో నీవు ఎంత లోతుకు నడవగలిగావు? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ, ఇంతకాలం జరిగిన చరిత్ర ఏదైనా యేసుతో, యేసు కొలమానం ప్రకారం ఆయన నడిపించే లోతు వరకు నీవు తప్పక పయనించుదువుగాక. చాలాసార్లు మనం పైనే ఉంటాం. బైబిల్లో కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వాక్యం, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ప్రభువైన క్రీస్తు యేసును మీరు అంగీకరించారు గనుక ఆయన యందు మీరు, అంటే చెట్లు వేరు లోపలకు పారుతుంది, చెట్లు ఎదుగుతుంది. యేసును నీవు నిజంగా ఎరుగుంటే ఆయన మహిమ నీకు తెలిసి ఉండాలి, ఆయన శక్తి తెలిసి ఉండాలి, ఆయన జీవం తెలిసి ఉండాలి, ఆయన ప్రార్థన తెలిసి ఉండాలి, ఆయనలో ఉన్న ప్రేమతత్వం తెలిసి ఉండాలి. ఆయన నువ్వు ఎంతగా ఎరిగి ఉంటావో అంతగా ఆయనలో అల్లుకుపోయి వేరుపారిన చెట్టులాగా ఎదగడం అనే చరిత్రను గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మరి ఈ మాటలన్నీ విన్న తర్వాత నిజంగా యేసులో వేరు పారావా? ఇక్కడ రాయబట్టినట్లుగా యేసుతో కూడా లోపలికి నీ నావ నడిపించబడిందా? ఈ రోజున
నా యేసును బట్టి బ్రతిమలాడుతూ మీకు అర్థమయ్యే మాటలు క్లుప్తంగా చెప్పగలిగింది, యేసుతో లోతునకు మీరు నడిపించబడుదురుగాక. యేసుతో మన ప్రార్థన ఎంత, యేసుతో మన సహవాసం ఎంత, యేసులో ఆయనకున్న కృపావరాల ప్రభావం మనం ఎరిగింది ఎంత, ఆయనను మనం ఎంతగా హత్తుకున్నాం. ఈ రోజైనా ఈ వాక్యాన్ని విన్నకైనా ఆయనతో లోతుగా నడవడానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆయన దాచిన సిద్ధపరిచిన విస్తారమైన దీవెనల చేత మీరు నింపబడుదురుగాక. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? మీరు లోతుగా నడిపించి అప్పుడు వల వేయండి, చేపలు పడతాయి, అప్పుడు మీరు ఫలితాన్ని పొందుతారు. మొదటగా అబ్రహాం దగ్గరికి వెళదాం. అబ్రహాం గురించి చాలాసార్లు విన్నాం. అబ్రహాం, నీవు నా మాటని బయలుదేరి వచ్చా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం దయచేస్తాను అన్నాడు, వెళ్ళిపోయాడు. మరలా వచ్చాడు, అబ్రహాం నీ కేడము నేనే, నీ డాలు నేనే, నీ బహుమానం నేనే, నిన్ను దీవిస్తా అని వెళ్ళిపోయాడు. మరలా 5-6 ఏళ్ళకు వస్తున్నాడు, ఇదిగో అబ్రహాం నీకు సంతానం ఇస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని, నీ పేరు పెద్దగా బాగుండలేదు, అబ్రాహామును తీసేస్తాను, అబ్రహాంగా మార్చేస్తాను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్నప్పుడు ఒకవేళ అబ్రహాములాగా మనమే కానీ అక్కడ నిలబడి ఉంటే, అదే రకంగా దేవుడు వచ్చి మనతో మాట్లాడితే మనం ఎలా స్పందిస్తాం? మనకు తెలిసినంత వరకు రాత్రి కాలొస్తే తెల్లారి జరగాలి అంటే ఎంతసేపు దేవుడు చెప్పినట్టుగా నడవడం కంటే మనకు తోచినట్టుగా పరిగెత్తడానికే మనం అలవాటు పడతాం. మరి ఎంతగా ఇన్నిసార్లు వచ్చి అబ్రహాంతో దేవుడు చెప్పినా వరగల, వెనక్కి వెళ్ళలా, ముందుకు తొందరపడలా. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ మీకు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఇన్ని జరిగిన తరువాత అబ్రహాముకి సంతానం ఇవ్వడానికి ఇంకా నిర్ధారించాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అతని నమ్మిక అతన్ని నీతిమంతుడిగా మార్చాలి. బాగా ఆలకించండి. ఈ రోజున మనం దేవుని నమ్మాం గనక వెంటనే కార్యం చేయాలి, ఇది మనకు తెలిసిన సూత్రం. కానీ దేవునికి తెలిసిన సూత్రం ఏమిటో తెలుసా? నన్ను నమ్మిన గనక ఇతడు దేవుని సొత్తయ్యను. కానీ నన్ను నమ్మిన వాని జీవితంలో ఎంత లోతుకు రావాలంటే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా, ఆ స్థితికి అంత లోతుకి అబ్రహాం నడిపించబడాలి. అంత అయిపోయింది, సంతానం కలిగింది, మురిపేం ముచ్చట అన్నప్రాసం అన్నీ జరిగిపోయాయి. ఉన్నట్టుండి దేవుడు వచ్చి అన్నాడు, నీ కొడుకుని తీసుకుని వచ్చి మోరియా కొండ మీద నేను చూపించే స్థలం మీద బలిపీఠం కట్టి ఆ పిల్లవాడిని కాస్త పడుకోబెట్టి నీకత్తే పైకెత్తి అతన్ని నాకు అర్పించు. నిజంగా ఆ మాట అనగానే అతడు ఎలా స్పందిస్తాడు? బాగా ఆలకించండి. ఈ రోజున నేను కూడా యేసున్న నావలో లోతుకు వెళుతున్నానని నీవు అనుకోవచ్చు. దేవుడు అన్న మాట ఏమిటంటే, నీ నావ లోతుకు నడిపించు. నిన్న నడిపించింది వేరు, ఇప్పుడు నేను కూర్చున్నా, నువ్వు నాకెదురుగా ఉన్నావు, నేను నీకెదురుగా ఉన్నా, మన ఇద్దరం కలిసి నావలో ఉన్నావు. నేను చెబుతున్న ఆ లోతునకు ఈ నావ నడిపించబడునుగాక. దేవుని కొలతకు సరిపోయే నడిపింపుకు దగ్గ దేవుని మనసులో ఉన్న లోతు వరకు, అంతటి అనుభవం వరకు నీవు నడిపించబడాలి. అది దేవుని సంకల్పం. అదే మన జీవితంలో అయితే ఎన్నిసార్లు అలుగుతాము, ఎన్నిసార్లు తొందరపడతాము. కారణం ఏంటంటే మనం మట్టి ఘటాలకు నాశనమయ్యే కొత్త రూపాలు మనమే అని బైబిల్ బోధిస్తుంది. ఈ రకంగా నడిచి వచ్చాక ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చి ఆ పిల్లవాడిని బంధించి అక్కడ పెట్టాను. అంతగా ప్రేమించిన కుమారుణ్ణి తన చేతులతో తాళతో బంధించి ఇక్కడ పెట్టడం అంటే అనుకున్నంత తేలిక కాదు. కానీ దేవుడు దర్శించి దేవుడు ఎంత లోతుగా నడిపించాడు అంటే, తన కుమారుని బంధించి తీసుకొని వచ్చి బలిపీఠం మీద పడుకోబెట్టే ముందు తన మనస్సును బంధించగలిగిన స్థాయికి అబ్రహాం ఎదిగాడు. నా దేవుడు అనే మాట ఏమిటో తెలుసా? నీవు నాతో లోతుగా నడవటం వంటి అనుభవం నీ మనస్సు నీవు బంధించగలిగిన వాడవై ఉండాలి. నా యేసుని బడి చెబుతున్నాను, ఆ కొడుకును బంధించేటప్పుడే తన మనస్సును బంధించుకోగలిగాడు. ఈ రోజున మన మనస్సు దేవుడి చిత్తం ఎంత ఖచ్చితంగా చెప్పినా, ఎంత శాసించినట్టు చెప్పినా, నిబ్బరమైన మనసుతో దేవుని చిత్తం నెరవేర్చగలిగిన ఒక అనుభూతి అనే ఆ లోతైన అనుభవానికి నా దేవుడు నీ నావను నడిపించునుగాక. ఆ తర్వాత ఆ యొక్క ఏర్పాట్లను చూస్తే దేవుడు తొంగి చూశాడట, అబ్రహాం నాతో ఎంతవరకు నడిచి వచ్చాడు, మరి ఇక్కడికి వచ్చి బలిపీఠం కట్టి అక్కడ ఆకాశం వైపు చేతులు ఎత్తేదాకా నడిచి వచ్చాడుగా, మరి ఇప్పుడు కొడుకును కూడా నాకు ఇచ్చేంత వరకు నడిచి వస్తాడా
అప్పుడు ఉన్న మాట ఏమిటో తెలుసా? ఆకాశమందు దేవుడా, నా కొడుకు కంటే నీవే నాకు ముఖ్యం అనే అంత లోతు వరకు అబ్రహాము దేవుడితో నడిచాను. ఆ తర్వాత కత్తి వేగమునిపే దేవుడు దిగొచ్చి అన్నాడు, అబ్రహాం, నేను నిన్ను చూచాను, నా కొరకు ఏమైనా చేయగలనా అనుభవం వరకు నడిచి వచ్చావని నేను చూచాను. పిల్లవాని మీద కత్తి వేసే పని చేయబాకు, నిశ్చయముగా నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా దీవిస్తా. ఒక్క మాట. ఇప్పుడు అబ్రహాము కూడా తన జీవితంలో దేవుడు చెప్పినంత లోతుకు వెళ్ళాడు. తన వల నిండా ఆకాశ నక్షత్రాలాంటి ఆశీర్వదకరమైన జనాంగం అతని వల నిండా పడేట్టుగా దేవుడు చేశాడు. నా యేసును బట్టి బ్రతిమలాడుతూ ఉన్నా. యేసు లేకుండా నడిచిన లోతు గురించి ప్రసంగాల కంటే యేసుని ఎరిగిన తర్వాత నువ్వు ఎంత లోతుకు నడవగలిగావు. ఇంకో మాట కూడా చెబుతాను. ఆ తర్వాత అబ్రహాము చరిత్ర తర్వాత చెప్పుకోదగ్గ పురుషుడు ఎవరైనా ఉంటే అతగాడి పేరు యాకోబు. ఈ యాకోబు చరిత్రలో మనం గమనిస్తే యాకోబును కూడా దేవుడు బాగా లోతుకు నడిపిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట చెబుతాను. యాకోబు ఎంత గొప్పవాడో తెలుసా? యాకోబు ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడే మోసాలతో ఊరేగాడు. అతను ఎంత సమర్థుడంటే ఒక రోజున తిన్నగా వెళ్ళి అంత తువ్వను తీసుకుని దాని చర్మాన్ని ఒలిచి నీళ్ళల్లో వేసే ప్రార్థనాపరుడు. ఇతడు ప్రార్థన చేసి అట్లా వేశాడు ఆ యొక్క చువ్వ అంటే వెంటనే ఏది జరగమంటే అది జరుగుతూ వచ్చింది. మనం కూడా యాకోబు సంఘస్థుల్లాగా ఇది జరగాలి ప్రభు అని దేవుని పట్టుబడి ప్రార్థన చేస్తాం. 40 రోజులు చేసాం, చెయ్యి, ఉద్యోగం కావాలి అని చాలాసార్లు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. చిత్రం ఏమిటో తెలుసా? అబ్రహాములాగా మన జీవితంలో యాత్ర ప్రారంభించి ఆ తర్వాత యాకోబులాగా ప్రార్థన పరులుగా వస్తాం. ప్రార్థన చేస్తే వెంటనే ఆ యాకోబుకు జరిగినట్టుగానే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. అంతటితో దేవుడు సంతోషపడలా. బాగా ఆలకించండి. చాలాసార్లు దేవునితో నువ్వు ఎంతవరకు నడిచావమ్మా అని అడిగామనుకో, దేవునితో నువ్వు ఎంతవరకు వెళ్ళావు బ్రదర్ మీకు తెలియదండి, నేను కానీ ఉపవాసం మోకరించానంటే ఇక అంతే, దేవుడే దిగొచ్చేస్తాడు, 3వ పూటకు పని అయిపోవాల్సింది. నువ్వు ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నా ఆయన నామాన ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించువాడని పేరు గనక తప్పనిసరిగా నీకు అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ యాకోబుని అంతటితో విడిచిపెట్టలే. ఇక అడిగినప్పుడల్లా పుట్టు అంటే పుడుతూ వచ్చాయి, మచ్చలు అంటే మచ్చలు వచ్చాయి, మంచు పడమంటే మంచు పడుతూ వచ్చింది. కానీ యాకోబుని ఆపల, నెమ్మదిగా నడిపించాడు. ఒక రేవులో తీసుకొచ్చి వదిలేశాడు. అప్పుడు అతని జీవితంలో కమ్మిన కారు మేఘాలు ఇంత అంత అని చెప్పలేవు. ఒక పక్కన చీకటి, ఒక పక్కన అవమానం. కారణం ఏమిటో తెలుసా? కొన్నిసార్లు అయోమయం అనే దాంట్లో నిలబడతాం. ఇటు చూస్తే చీకటి, అటు చూస్తే ఆందోళన, ఇటు చూస్తే భయం, తలదించితే భారం. ఎన్ని సమస్యల చేత ఈ నరాల ఆడుతున్న నరుడు నడవటం వల్ల ఏదో ఒక రోజున యాకోబులాగా అద్భుతాలు చూసిన వాడవైనా అద్భుతాలు చేసిన వాడవైనా ఇదిగో ఈ రోజుకు ఈ రేవుకు తప్పక ప్రతి వాళ్ళు వస్తూనే ఉంటారు. నేను మిమ్మల్ని అడిగితే నాకన్నా ఎక్కువ సాక్ష్యం మీరు చెప్పగలరు. కారణం ఏమిటో తెలుసా? అంత అయోమయమైందండి, ఏం అర్థం కావట్లేదండి. జుట్టు బీకినే వాళ్ళు కొంతమంది, కన్యల చేత నానబెట్టబడే వాళ్ళు కొంతమంది, అయోమయమనే వెతుకులాటలో కొంతమంది. జీవితంలో ఇవన్నీ ఏదో రోజున ఎప్పుడో ఒకప్పుడు అందరికీ ఎదురవుతూనే ఉన్నాయి. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు అనుకోవటం భ్రమ. కానీ ఆ రాత్రి ఎబ్బేకులో నిలబడితే గడగడగడ ఉడుకుతున్నాడు. యాకోబు, అయ్యా నాక 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ఆడకు పెళ్ళిళ్ళు చేయాలని భారంతో నేను ఆడబట్టలా. అయ్యా నాక ఆస్తులు ఉన్నాయి, మందలున్నాయి, కాపరులు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, నా ఇంట్లో పుట్టిన పని వాళ్ళే లెక్కకు మించున్నారు. కానీ ఈ సంతోషంగా నాకు సంతోషంగా లేదు. మరి నీ జీవితంలో భార్యలు ఉన్నారు, సమస్త వైభవం ఉంది, నీ పరివారం బయలుదేరితే ఊరంతా తలెత్తుగా చూస్తుంది, అంగబలం బాగా ఉందిగా. కానీ ఆ సంతోషం కూడా నాకు సంతోషం కలుగచేయాల. నన్ను ఏడ్పించే ఏడుపు మామూలు ఏడుపు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమందిని పలకరించిన మాట చెప్పకుండా ఉండరు. ఆస్తి ఉంది కానీ దుఃఖం దాన్ని మించి ఉందిగా. కొన్నిసార్లు అందరూ ఉన్నారు కానీ అయ్యా అని పిలవడానికి మనిషి లేనట్టుగా నీ జీవితం ఒంటరితనం అయిపోలా. విస్తారమైన మందాలు ఉన్నాయి, వాటి ఆనందం కంటే అతనిని తడిపిన కన్నీళ్లే ఎక్కువగా ఉన్నాయి. వెంటబడే జనం కంటే తరిమే సమస్యలే అతనికి ఎక్కువగా ఉన్నాయి. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది.
నెమ్మదిగా రావలసిన పురుషుడు రానే వచ్చాడు. అప్పుడు ఇతను పోరాడుతూ ఉన్నాడు. పోరాడి చివరికి ఏమంటాడు తెలుసా? నాయన నీవు నన్ను ఆశీర్వదించాను. అక్కడ విచిత్రమైన మాట, అది ఆదికాండం 32:26 చదవండి ఆ మాట. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. వచ్చింది దేవుని దోతేగా. వచ్చేటప్పుడు చెప్పొచ్చాడా అంటే దేవుని మనసులో ఆలోచన ఏమిటంటే తాను పోలేక కాదు, ఇతన్ని ఒక స్థితికి నడిపించాలి. ఇప్పుడు తన అనుభవం ఏమిటంటే యాకోబు కర్ర పట్టుకున్నప్పుడు, అందుకే కర్రను గురించి రాశాడు ఏమని, ఈ చేతి కర్రతోనే బయలుదేరా, ఈ చేతి కర్రతోనే నేను మందల దగ్గరకు వచ్చా, ఈ చేతి కర్రనే గడ్డం కింద పెట్టుకున్నా, అదిగో ఆ కర్రని ఒక ముక్కను తీసి అక్కడ బడవేసి అద్భుతాలు జరిగాయి. అయితే ఇప్పుడు అద్భుతాల వరకే కాక ఈ యాకోబుని ఇంకా కొంచెం లోతుగా నడిపించబోతా ఉన్నాడు. నెమ్మదిగా లోతుగా వెళ్ళాక అక్కడ ఒక మాట అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నీ పేరేమిటో చెప్పు. వెంటనే అతను అంటున్నాడు, నిజమే చెబుతున్నాను, నా పేరు నిజంగానే యాకోబు, అంటే మోసగాడు. అంటే మోసగాడికి కూడా అద్భుతాలు జరుగుతాయా? నా దేవుడు ఎవరో తెలుసా? అడిగిన వానికి ఇచ్చే దేవుడు. ఆమేన్. అద్భుతాలు జరగడం విశేషం కాదు, ఆయన ఆలోచన ఏమిటో తెలుసా? అద్భుతాల వరకే తిరుగుతున్నాడు ఇతను ఎబ్బేకు రేవు దాకా నేను నడిపించాలి. అక్కడికి వెళ్ళాక ఉన్నది ఉన్నట్టుగా చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చి అంటాడు, అయ్యా నన్ను క్షమించయ్యా అని భయంకరమైన బాధాకరమైన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుని తన యాకోబు అనే పదాన్ని ఒప్పుకొని మోసగాడిని గుండె పగిలేట్టుగా ఏడ్చాడు. ఆ మరుక్షణం దేవుడు చక్కని మాట అన్నాడు, ఇక మీదట నీ పేరు ఇక ఇశ్రాయేలే. నేను ఎందుకు ఈ సంగతి మీ ముందు ప్రస్తావిస్తున్నానంటే మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ఎంత లోతుగా నడిపిస్తాడు అది తెలియాలి. నిన్ను మనసు కట్టుకుని ఎంత లోతుగా నడిపిస్తాడు అబ్రహాములాగా. నిన్ను ఎంత లోతుగా నడిపిస్తాడంటే నాకున్న కుమారుడి కంటే కూడా దేవుడే నాకు ముఖ్యమని అంత లోతుగా నడిపిస్తాడు. ఆయన ఎంత లోతుగా నడిపిస్తాడంటే పలుసార్లు వచ్చి పలకరించి వెళ్ళిపోయినా విశ్వాసంలో తొలగిపోకుండా, తొట్టుబాటు లేకుండా నేను ఒక పునాది మీద కట్టబడ్డాను, ఒక విశ్వాసం మీద స్థిరపడ్డాను, ఒక నమ్మకం మీద నడుస్తున్నాను, నా విశ్వాసకర్త ఆయన అని ఆయన యందు దృష్టిని నిలపగలిగిన ఆ స్థితి దాకా ఈరోజు నిన్ను కూడా నడిపించునుగాక. ఈ దేవుని మనసులో ఒక ఆలోచన ఉంది, ఏమని? ఈ మోసగాడిని నేను నాకు ఎదురుగా పెట్టి నేను అతనికి ఎదురుగా కూర్చుని అతనితో పోట్లాడుకుంటూ అతను చెయ్యి పట్టుకుంటూ అతను నాతో పెరుగులాడుతుంటే తల్లి గర్భంలోనే ఇతను పోరాట వీరుడు, ఇతడు నాకు ఎదురుగా నేను అతనికి ఎదురుగా మొత్తం మీద పోరాడి ఎక్కడ దాకా నడిపిస్తాను తెలుసా? నిజం ఒప్పుకునేదాకా నడిపిస్తాను. అక్కడ నేను కోరుకున్న పేరు ఇతనికి పెడతాను. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. ఈ రోజున ప్రభు నిన్ను ఎంతవరకు నడిపిస్తాడంటే తన మనసులో ఉన్న పేరు నీకు పెట్టునుగాక. అబ్రహాం దగ్గరకు వచ్చి అంటాడు, అబ్రహాం కాదు నీ పేరు అబ్రహాం అని. అలాగే లోతైన అనుభవానికి నడిపించాక మోషేని గురించి ఏమన్నాడు? నా ఇల్లంతట్లో ఇతడు నమ్మకమైన వాడు. నా దేవుడికి నన్ను గురించి ఒక ఆలోచన ఉంది, నిన్ను గురించి ఒక ఆలోచన ఉంది. ఆయన ఎన్నోసార్లు పేరు పెట్టాలని కోరుకున్నాడు. అందుకేగా సీమోను దగ్గరకు వచ్చి రెల్లులాగా ఊగిపోయేవాడా, నిన్ను బండలాంటి అనుభవానికి నడిపిస్తాను, అప్పుడు నీ పేరు బండని నేను పేరు పెడతాను. ఇతడు నిన్న రెల్లు కానీ ఇప్పుడు బండాని పేరు పెట్టాను, బండాని స్థితికి తీసుకొచ్చాను. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఈ బండ కదలదు, ఇతని విశ్వాసం కదలదు, ఇతని నమ్మకత్వం కదలదు, ఇతని యథార్థత కదలదు. ఇతను నా కొరకు బండలాగా ఉంటాడు. దేవుని ఆశ ఎంత ఉన్నతం! మనల్ని ఆయన లోతుకు నడిపించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే లోకంలో వాళ్ళంతా కదిలిపోయినా నీ ఆత్మీయ జీవితం కదిలిపోకుండా బండనే ఒక పేరు నా దేవుని ద్వారా నీకు పెట్టబడునుగాక. ఎన్నిసార్లు అలిగావు, ఎన్నిసార్లు చల్లబడ్డావు, ఎన్నిసార్లు వెనకబడ్డావు, ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడ్డావు, ఎన్నిసార్లు దేవుడికి న్యాయం లేదంటూ వచ్చావు. ఎన్నో జీవితాలు జరిగిపోయి రెల్లు నీ పేరు. కానీ నా దేవుడు ఎందుకో ఈ సంవత్సర ప్రారంభంలోనే అంటున్నాడు, లోతుకు నడిపించు, నేను నీతోనూ నువ్వు నాతోనూ ఉండే ఈ యాత్రలో నేను నడిపించే లోతుగా నడిపిస్తే అక్కడ నేను నీకు పేరు పెట్టబోతున్నాను. ఆ పేరేమిటో తెలుసా? ప్రపంచంలో ప్రజలంతా నీ పేరే చెప్పుకుందురుగాక. నీ పేరు ఇశ్రాయేలు. ఈ రోజున ప్రపంచ పటంలో ఇశ్రాయేలుకు ఒక స్థానాన్ని కల్పించాడు. నా దేవుడు ఎవరో తెలుసా? అనామకుడా, చేతికరతో పారిపోయేవాడా,
ఇంట్లో సమస్యలతో పిరికివాడిగా పరిగెత్తేవాడా, ఎటు పరిగెత్తిన అవమానాలతో ఊరేగేవాడా, పలకరించే దిక్కు లేక, పట్టెడు అన్నం పెట్టేవాడ లేక, కట్టుకున్న జత చేత చేతి కర్రను పట్టుకుని అరణ్యం లాంటి జీవితంలో పయనిస్తూ అస్తవ్యస్తమైన నీ జీవితాన్ని నా దేవుడు చరిత్రకెక్కించబోతా ఉన్నాడు. మహిమ చేత అభిషేకించబోతా ఉన్నాడు. నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ప్రజలు నీ పేరు చెప్పుకొందురుగాక. ఆ లోతునకు నా దేవుడు నడిపిస్తే నిజంగా అది ఎంత ఆశీర్వాదకరమండి. ఈ రోజున దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు నమ్మకస్తులను పేరు పెట్టాలనుకున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి యథార్థవంతులను పేరు పెట్టాలనుకున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి నీవు ఆశీర్వదించబడిన వాడిని పేరు పెట్టాలనుకున్నాడు. నా ఇంట్లో నా సంఘంలో ఇలాంటి నమ్మకస్తుడు లేడు అని ఆయన చెప్పాలని ఎన్నిసార్లు నమ్మకస్తులని పేరు పెట్టాలనుకున్నాడు. కానీ ఆ లోతు దాకా వచ్చావా? యేసుతో అక్కడ దాకా నడిచావా? కాదయ్యా, నాకు అద్భుతాలు చాలు, ఈ కర్ర చాలు, ఆ గొర్రెలు చాలు, పారే నీరు చాలు, ఒక్కొక్కసారి వేస్తా, జరగమంటే జరుగుద్ది, ఆగమంటే ఆగొద్ది, ఈ భక్తి ఎంతవరకు చాలు అని ఎన్నిసార్లు నీ ప్రార్థనా జీవితాన్ని సరి అయిన రీతిలో దేవునితో నీ పరిస్థితి మారి దేవుడే నీకు పేరు పెట్టే అనుభవం వరకు నడవకుండా అద్భుతాల దగ్గర ఆగిపోలా? అమ్మయ్య, ఇల్లు కట్టుకున్న దేవుని స్తోత్రం. ఎక్కడండి ఇంటికి తాళం వేస్తే ఎవరో లేదుగా, ఎవ్వరు లేరు, అందుకే గుడికి రాలేకపోతున్నా. అంటే నేను ఎంత దాకా తీసుకొచ్చాడు దేవుడు? ఒక ఇల్లు ఇచ్చాడు కనుక ఇప్పుడు ఇంటికి కాపలా కుక్కకిలాగా పెట్టేశాడు. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది పోయినా నా దేవుని సన్నిధి మించి నాకేది రాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం కర్రలతో అద్భుతాలు జరిగే అద్భుతాల వరకే కాక మన పేరు దేవుని చేత మార్పు చెంది జీవగ్రంథంలో మన పేరు రాయబడినంత వరకు దేవునిలో మనం నడిపించబడుదుముగాక. ఇక అతనికి అక్కడ సూర్యోదయం జరిగింది. మరి పేతురుతో అన్న మాట ఏమిటి? ఇలా లోతుకు నడిచి వలవేయి, నీకు చేపలు పడతాయి. మరి అబ్రహాముకేమో ఆకాశ నక్షత్రాలు ఇసుకరేణుల వలన దీవులు కలిగాయి. ప్రపంచంలో అతని సంతానానికున్నంత మెరుపు ఆశీర్వాదం ఎవరికీ లేదు. మరి నమ్మకంగా నడిచి దేవుని సందులో పేరు మార్చుకున్న యాకోబు వల్ల ఏమన్నా పడ్డాయా? యాకోబు వల్ల ఉన్న విచిత్రం ఏమిటో తెలుసా? అతడు గడగడలాడిపోయాడు రాత్రి అంతా. భయము, పిరికిదనం, అవమానం, నష్టం, కన్నీళ్లు, చీకటి అంతా ఉందా? తెల్లవారేటప్పటికీ ఆ లోతైన అనుభవానికి దేవునితో వచ్చాక అతను వలన తేరి చూస్తే చిత్రం ఏమిటో తెలుసా? కత్తి తీసుకుని పరిగెత్తుకుంటా వచ్చి అతను అంతు చూసి సర్వనాశనం చేస్తాను అనుకున్న పరిగెత్తుకొస్తున్న అన్నున్నాడే, కత్తి ఏమైందో, జనాభా ఏమయ్యారో అర్థం కాలేదే కానీ మెడ మీద వేడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. శత్రువు కాస్త మిత్రుడైపోయాడు. అతని వల ఇప్పుడు ఆనందం చేత నింపబడాను. నా దేవుని పేరడ చెబుతున్నాను, నీ మీద ఎదురెగుతున్న భయంకరమైన శత్రువు మోక నీకు మిత్రులుగా నీ వలలో పడుదురుగాక. అప్పుడు నీ వల చేపలతో నిండుతుంది. అప్పుడు రాత్రంతా కమ్ముకున్న కారు మేఘాలు విస్తారమైన మెరిసే సూర్యకిరణాల చేత భయంకరమైన పరిస్థితులు నీకు ఆశీర్వదకరమైన ఇంద్రధనస్సును కనిపించే తలపించేటట్టుగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. నిశ్చయముగా అప్పుడు నీ వల చేపలతో నింపబడుతుంది. యాకోబు, అయ్యా నేను గడగడగడలాడానే, భయపడ్డాని. ఆ పరిస్థితులన్నింటిలో అద్భుతం ఏంటో తెలుసా? నా వల నిండా విస్తారమైన ఆనందం. నేను నిషేధించబడ్డాననుకుంటే ఘనపరచబడుతూ వచ్చాను. అవమానమైన ఆస్తి అనుకుంటే, ప్రాణానికి హాని అనుకుంటే, ప్రాణానికి ప్రాణంగా పెనవేసుకుని అన్న పూలదండలతో ఎదురొచ్చాడు. నా వల దేవుడు చెప్పినట్టుగా, నేను కోరేటట్టుగా నా దేవుడు వలను నింపాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి ఈ మాట విన్నాక నిజంగా దేవునితో మనం లోతుగా నడిపించబడుతున్నామా? ఇప్పుడు మూల వాక్యానికి వద్దాం. లోకాసు వర్తమానం 5వ అధ్యాయంలో 5వ వాక్యం. ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను ఇక్కడ అతను అంటాడు, బోధ చేసే అలవాటు ఉంది. ఏమని బోధ చేస్తున్నాడు తెలుసా? రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ ఒక్క చేప పడలా అంటాడు. మీరు చెప్పాలంటే లోతు దగ్గరికి వెళ్తారు. లోతు ఏమంటాడు తెలుసా? అయ్యా నువ్వు చెప్పినట్టుగా అక్కడ దాకా నేను పరిగెత్తలేనయ్యా, అలాగనే కాదు ప్రభువా, నేను కోరుకున్నట్టుగా ఎక్కడికి వెళతా అంటే అప్పుడప్పుడు మనం దేవునికి ప్రసంగాలు చేసేవాళ్ళగా ఉంటాం. మీకు తెలిసినంత వరకు మార్త ఉందగా, మార్త దగ్గరికి వెళ్తే ఏమన్నా తెలుసా? ప్రభువా నా తమ్ముడు బ్రతుకుతాడని నాకు తెలుసు. ఎప్పుడో తెలుసా? ఒక చివరి దినం ఉంది, అంత్య దినాల్లో లేపుతావని. అంటే వీళ్ళకి వాక్యం ఎక్కువ బాగా తెలుసు. ఒక రోజున యేసు ప్రభు నిలబడితే పేతురు పక్కన నిలబడ్డాడు. వెంటనే ఇక మరణం వస్తుంది, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాని ప్రసంగం చేస్తుంటే ఈయన పక్కన నిలబడేమంటాడు తెలుసా? ప్రభువా నీకు మరణం రాకూడదు అన్నాడు.
అంటే తనకు బాగా వాక్యం తెలిసిన అనుభవంతో మరణం నీకు రావడం ఏంటి? మేము ఇంతమంది ఉన్నాం, 12 మంది ప్రార్థన చేసి ఊపేస్తాం. చిత్రం ఏమిటో తెలుసా? వెంటనే అంత వాక్యం తెలిసిన వ్యక్తిని దేవుడేమన్నాడు? సాతాను వెనకబో అన్నాడు. అంటే ఎక్కువ వాక్యం గుండెలకి తెలిసి గుండెల్లో దూరకుండా నోటిలోనే ఉంటుంది కొంతమందికి. నా మాట వినండి, చదవడానికి కాదు, అట్టంతో అతికించుకోవడానికి కాదు, చెప్పుకోవడానికి కాదు, అండర్లైన్ చేసుకోవడానికి కాదు. ప్రతి మాట నీలో జీవంగా మారునగాక, ప్రతి మాట నిన్ను కదిలించునగాక, ప్రతి మాట నిన్ను బ్రతికించునగాక. దేవుని వాక్యం నీకు జీవం పోసి 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 జీవ సమృద్ధిని, దేవుని సమృద్ధి అయిన జీవం ఈ వాక్కు ద్వారా నీలో కలుగునగాక. అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఇప్పటి వరకు బయలుదేరి వచ్చేటప్పుడు ఆయనను చూచాడు, పడవను తాడు వడదీశాడు, పడవెక్కాడు, అంతా వచ్చింది. ఇప్పుడు అంటాడు అయినను. అంటే ఇంతవరకు నీవు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, అయినను ఇప్పుడు నీతో లోతుకు నడిచాక నేను నీ వాక్యానికి లోబడుతున్నా. మరి ఏ రోజున ఇంతకాలం నీ మాట ప్రకారం నడిచావుగా, నీకు తోచినట్టుగా చేసావుగా. ఎకనైనా యేసుతో నీవు లోతుగా నడవగలిగితే, దేవునితో నీ నావ లోపలికి నడిపించబడగలిగితే అక్కడ దేవుని చిత్తం చేసే మనసు నీకు పుట్టునగాక. ఒకే మాట నేను చెప్పగలిగింది, యేసుతో ఎంత దూరం నడిచావు? యేసుతో అబ్రహాంలాగా నడిచావా? యేసుతో కూడా యాకోబు నడిచినట్టు నడిచావా? నీ దాసుడను, అయ్యా నీ మాట చొప్పునే వల వేస్తా, నీ చిత్తం చేయటమే నేను నేర్చుకునేటట్టుగా ఈ లోతైన అనుభవానికి నన్ను నడిపించిన వాడా అని గాని, అట్టి అనుభవానికి నన్ను నడిపించయ్యని ఈ రోజైనా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి వందనాలయ్యా, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బలమైన కార్యాలు జరిగించండి, కృప వెంబడి కృప చేత దీవెనల చేత నింపండి. నేను ఇంతకాలం నా పైన నేను అనుభవించింది నా కళ్ళ ముందు నాకు కనబడుతుంది, ప్రతి వారి జీవితం వాళ్ళకి కనబడుతుందయ్యా. నిలబడి తీర్మానం చేసుకున్న ఈ ప్రజలు